ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 12, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుడు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, మన దేవుడు దుర్మార్గులైన శత్రువులను హతమార్చి వైభవంతో విశ్వాన్ని ఏలే రాజు. దేవుడంటే అంతే అనుకుంటే పొరపాటు. దేవుడు సమస్తాన్ని చూస్తున్నవారు, సమస్తాన్ని కూడా పరిశీలించేవారు, సమస్తాన్ని కూడా పరీక్షించేవారు. అందులో కీడు చేయను ఉద్దేశించు వారి విషయమై దేవుడు వారి మార్పు కొరకు సహనము కలిగి ఎదురు చూస్తున్నారు. అలాంటి వారు ఎన్నటికీ మారకపోతే వారి పక్షాన దేవుడు మరి కలుగజేసుకొని వారిని శిక్షిస్తారు. అయితే దేవుని మీద ఆధారపడిన వారు, ఇక తండ్రి లేని వారు కావచ్చు, విధవరాండ్లు కావచ్చు, అనాథలు కావచ్చు, ఏమీ లేక అనేకమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయి కూరుకుపోయి మనస్తాపన పడుతున్న వారు కావచ్చు, అభాగ్యులు కావచ్చు, ప్రియమైన దేవుని వారలారా, దీనులు దరిద్రులు కావచ్చు, వారి పక్షాన ఎల్లప్పుడూ దేవుడు ఉంటారు. వారికి కీడు చేయాలనుకుంటే వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టరు. వీరిని ఆదరించి వీరికి తోడై ఉండి వీరి పక్షాన న్యాయం చేకూర్చి అవతల వాళ్ళు కీడు చేసే వారిని మాత్రం దేవుడు శిక్షిస్తారు. ప్రియమైన దేవుని వారలారా, మనకు దేవుడు నేర్పిస్తున్నది ఏంటంటే, ఆయన పిల్లలము గనుక మనకు చెప్తున్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జరగత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. దేవుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు గనుక ఆయన దగ్గర న్యాయమునకు తప్ప అన్యాయానికి చోటు లేదు గనుక దేవుని పిల్లలమైన మనకు కూడా దేవుడు ఆ లక్షణాలని నేర్చుకోమంటున్నారు, జాగ్రత్తగా మసులుకోమంటున్నారు. అన్యాయం పక్షాన నిలబడి న్యాయబద్ధమైన విచారణ చేయమంటున్నారు. దేవుడు అందరినీ అమితంగా ప్రేమించేవారు. ఆయన ఆదరించి ఆయన ప్రేమించు జనులకు ఏ అపాయము రాకుండా చూసుకుంటారు. ఆయన మీద ఆధారపడ్డ వారికి దేవుడు మేలులతో నింపుతారు. వారిని బాధపరచు వారికి దేవుడే మరి శిక్షను ఇస్తారు. వారు ఆ శిక్షణలో మారు మనసు పొంది దేవుని అనుసరిస్తే దేవుడు వారిని క్షమిస్తారు, లేకపోతే శిక్షిస్తారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఈ మంచి లక్షణాలు కలిగి ఉండాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.